ఒలింపిక్స్ పతాకాల పట్టికలో భారతదేశం 71వ స్థానంలో ఉందంటే దేశ పాలకులు సిగ్గుతో తలదించుకోవాలని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే భారతదేశం 3వ ఆర్థిక శక్తిగా ఎదిగిందంటూ బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశం ఏ ఒక్క రంగంలో కూడా నెంబర్ 1 స్థానంలో లేదన్నారు. మోడీ పాలనలో అభివృద్ధి సాధించింది కేవలం అంబానీ, అదానీలు మాత్రమేనని పేర్కొన్నారు. కార్పొరేట్ సంస్థలు కృత్రిమంగా షేర్లను పెంచి అక్రమ ఆస్తులు కూడబెట్టిన వైనంపై జాయింట్ పార్లమెంట్ కమిషన్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గుంటూరులో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని గాలికి వదిలి కార్పొరేట్ సంస్థలకు మేలు చేసేలా ప్రధాని వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్న ఏకైక విద్యా సంస్థ ఏఎస్ఎఫ్ ని గుర్తు చేశారు. ఏఎస్ఎఫ్ 89వ ఆవిర్భావ దినోత్సవంలో రామకృష్ణ పాల్గొన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, నిన్ననే ప్యారిస్లో ఒలింపిక్స్ ముగిశాయి. ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం 71వ స్థానంలో ఉంది. ఇవాళ అమెరికా 40 స్వర్ణ పతకాలు, చైనా 40 స్వర్ణ పతకాలతో వాళ్ళ అగ్రభాగాన ఉంటే, ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం 71వ స్థానంలో ఉందంటే ఈ దేశాన్ని పరిపాలించిన పరిపాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే మన దేశం దేంట్లో ఉంది? జనాభాలో నంబర్ 1 ఉన్నాము, పేదరికంలో నంబర్ 1 ఉన్నాము, నిరుద్యోగంలో నంబర్ 1 ఉన్నాము, ప్రపంచంలో రైతుల ఆత్మహత్యల్లో కూడా భారతదేశం నంబర్ 1గా ఉంది తప్ప ఏ ఒక్క రంగంలో కూడా దేశం అభివృద్ధి పథాన ముందుకు సాగడం లేదు. ఇవాళ నరేంద్ర మోడీ గత 10 ఏళ్ల కాలంలో ఈ దేశంలో ఎవరైనా అభివృద్ధి చెందారా అంటే ఇవాళ అంబానీలు, అదానీలు అభివృద్ధి చెందారు. పైగా ఇవాళ హిండెన్స్బర్గ్ నివేదిక వచ్చిన తర్వాత అదానీలు ఏ రకంగా కృత్రిమంగా షేర్లను కూడా పెంచి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారో, సెబీ చైర్మన్ కూడా వాళ్ళతో ఏ రకంగా కుమ్మక్కయిందో ఆ వివరాలన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు నోరు మెదపడం లేదు. జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయడానికి కూడా ఆయన ముందుకు రావడం లేదు. ఇవాళ దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదానీ ఆస్తులు కాపాడడానికి అంబానీలను, టాటాలను, బిర్లాలను పెంచి పోషించడానికి పనిచేస్తూ ఉన్నాడు తప్ప దేశంలో ఉన్న కోట్లాది మంది పేదలు, రైతులు, మధ్యతరగతి వర్గాలు, కార్మికుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకోసం ఇవాళ గతంలో ఎట్లయితే స్వాతంత్ర పోరాటంలో విద్యార్థులు పాల్గొన్నారో మరోమారి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి విద్యార్థులందరూ కూడా నడుం బిగించాలి, పోరాటంలో ముందుకు రకాలి. ఆ రకంగా వారంతా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.